Pastor Yeshudasu. యేసుదాసుకి వందనాలు. Thank you, Amma, Pastor Amma, for allowing me to speak in the church. మీ సహవాసంలో ఇదిగో ఈ మందిరంలో వాక్యం చెప్పడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు. Thank you, Pinky sister, to పింకీ కూడా వందనాలు. మంచి మంచి భోజనాలు వండుతుంది. I really feel like I'm at home. వాళ్ళ ఇంట్లో ఉన్నట్టుగానే ఇక్కడ ఉందంట. Once I will reach to my home, my wife will ask me what you had in the food, breakfast. అక్కడ ఏమేమి తిన్నావు మొత్తం చెప్పని అడిగిద్దంట అక్కడికి వెళ్ళగానే వాళ్ళ అమ్మగారు. అదే maybe I will forget because the menu was too much. చాలా ఎక్కువ పదార్థాలు ఎక్కువ తిన్నాను కాబట్టి నేను మర్చిపోయే అవకాశం ఉన్నది. But I will try to explain that how much love you shown to me. దేవుని ప్రేమను మీరు ఎంత చూపించారో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. I really praise God for this all things. The hospitality వీటన్నిటిని బట్టి దేవుని నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. The hospitality and the love shown to me. వీరు చూపించే దేవుని ప్రేమ అలాగే వారి యొక్క ఈ మరి సహకారాన్ని బట్టి May the Lord remember this when his kingdom will come. దేవుడు తన రాజ్యం వచ్చినప్పుడు వీరిని జ్ఞాపకం చేసును గాక. Hallelujah. Hallelujah. See, we are not a relative in a blood relation. మనము ఒకవేళ శరీర బంధాన్ని కలిగి ఉండకపోవచ్చు ఒకవేళ. But we love each other more than a blood relation. మనము శరీర సంబంధమైన బంధాల కన్నా ఆత్మ సంబంధమైన బంధం చాలా గొప్పది, బలమైనది. అవునా కదా? I can say we have a blood relation in Christ's blood. మనము క్రీస్తు రక్త సంబంధులము అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. We all are freed from his blood. ఆయన రక్తము చేత మనందరం కూడా విడుదల పొందుకున్నాం. Hallelujah. Hallelujah. His blood is eternal blood. ఆయన రక్తము పరసంబంధమైన రక్తము. His blood wash our sin. ఆ రక్తము మనల్ని శుద్ధి చేయగలదు. His blood protect us. మనల్ని ఆ రక్తము రక్షించగలదు, కాపాడగలదు. His blood still speaking to us. ఆ రక్తము మనతో ఇప్పటికీ కూడా మనతో మాట్లాడుతూనే ఉంది. హల్లెలూయా. Do you remember the blood of Abel speak to God? హేబేలు రక్తము దేవునికి మొరబెట్టిన విధానాన్ని మనం తెలుసు కదా ఆదికాండంలో. When we see in the book of Genesis, the blood of Abel was crying to God for the protections for his brother Cain. ఆదికాండంలో మనము హేబేలు యొక్క రక్తము దేవునికి మొరబెట్టిన విధానాన్ని చూస్తాం కదా. Oh, just think about this. దీని గురించి ఆలోచన చేద్దాం ఒకసారి. The Cain who killed his own brother Abel, కయ్యూను తన సొంత తమ్ముడైన హేబేల్ని చంపిన విధానాన్ని మనం చూస్తాం అక్కడ. Who said, am I protector of my brother? కయ్యూను అంటాడు, నేనేమన్నా నా తమ్ముడికి కావలివాడినా అని. And the brother himself killed his own brother. తన అన్నే తమ్ముడిని చంపేసిన విధానం మనం చూస్తాం. And he tried to hide his sin. తన పాపమును తన తప్పుని కప్పిపుచ్చుకుందాం అనుకున్నాడు. But blood of the Abel cried unto the Lord because Abel pleased God when he worshipped the Lord. కానీ హేబేలు రక్తము దేవునికి మొరపెట్టింది. You know the story of the Cain and Abel says about the worship. కయ్యూను హేబేలు యొక్క కథ మనకేం చెప్తుంది? ఆరాధన గురించి చెప్తుంది కదా. ఏంటది? సమర్పించిన విధానం ఏంటది? ఆరాధన. In the book of Genesis, when see the story about Cain and Abel, we can see both brother came to worship the Lord. Cain bring his offering from the field and Abel bring his offering from the flock. కయ్యూను హేబేలు ఇద్దరు కూడా వారి వారు కలిగిన మరి సంపాదనలో నుంచి దేవునికి సమర్పణ చేయటానికి, దేవునికి ఆరాధన చేయటానికి వారి వారి యొక్క సమర్పణ తీసుకొచ్చారు. హేబేలేమో తన కలిగి ఉన్న మందలో నుంచి ఒక గొర్రెపిల్లను తీసుకొచ్చాడు. కయ్యూనేమో తన కలిగిన పంటలో నుంచి ఆరాధన సమర్పణ చేయటానికి తన యొక్క పంటను తీసుకుని వచ్చాడు. We don't see how the full detail about the Cain and Abel. వారిద్దరి గురించి ఎక్కువ పెద్దగా వివరణ అయితే లేదు కానీ కొంచెం మాత్రమే మనకి కనిపిస్తుంది. But we can see that they offer the offering to the Lord. కానీ అక్కడ ఆరాధన చేసిన విధానం లేదా సమర్పించిన విధానాన్ని మాత్రం మనం చూడగలం. Cain's offering was just rejected. కయ్యూను సమర్పణ లేదా కయ్యూను యొక్క అర్పణ తృణీకరించబడింది. దేవుడు దాన్ని తృణీకరించాడు, వద్దన్నాడు దేవుడు. Come on, I can say Cain was working on the field day and night. Maybe he was taking over the crops and everything.
కయ్యూను రోజు కష్టపడ్డాడు, ప్రతిదినం కష్టపడి చేసిన ఈ యొక్క కష్టం అదేమి ఈజీగా రాలేదు. రోజు ప్రతి ఉదయం రాత్రి కష్టపడి తీసుకొచ్చిన He సమర్పించిన may grows from the field apple, orange, or some kind of potatoes, onion, so many things. అతను ఏమైతే పండిస్తున్నాడో ఆ పండించిన వాటన్నిటిని తీసుకుని వచ్చాడు. He may brought coconut or apple or other fruits. యాపిల్కాయలు తెచ్చాడో, కొబ్బరికాయలు తెచ్చాడో, మరి వేరే వేరే కాయలు ఏ కాయలు తెచ్చాడో మొత్తానికి తెచ్చాడు కాయలు. But his offering was just rejected. కానీ ఆ యొక్క అర్పణ తృణీకరించబడింది దేవుని చేత. But about his brother, కానీ హేబేలు దగ్గరికి వస్తే, when Abel brought the flocks from the herds, హేబేలుకి తన కలిగి ఉన్న మందలో ఒక గొర్రె పిల్లని తీసుకుని వచ్చాడు. I'm so surprised. చాలా ఆశ్చర్యం కలిగింది మనకి. When you see the cattle, the flocks, sheep or goat, మనము ఆ మందల్ని మనం చూస్తాం కదా, గొర్రెల మందలు కానీ లేకపోతే మేకలు మందలు కానీ, these all the goats and the sheep, they grow own self, they grow. వాటి అంతటికి అవే అవి పెరుగుతూ ఉంటాయి. But this Abel brought the flocks to offer the Lord. దేవునికి ఆ యొక్క మందల్లో నుంచి ఒక గొర్రె పిల్లని తీసుకుని వచ్చాడు. And God accepted his offering. దేవుడు హేబేలు యొక్క అర్పణను అంగీకరించాడు. I'm so surprised to think about them. దాని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుంది నాకు. Why God rejected Cain's? కయ్యూని యొక్క అర్పణని దేవుడు ఎందుకు తృణీకరించాడు, హేబేలు యొక్క అర్పణని దేవుడు ఎందుకు అంగీకరించాడు? It's on the same story. ఇద్దరిది ఒకటే స్టోరీ. Maybe the flocks of the Abel at Cain's field. హేబేలు యొక్క ఈ యొక్క మందలు బహుశా కయ్యూని యొక్క పొలంలోనే అవి మేసి ఉంటాయేమో. Abel was doing very hard work to take care of his field. హేబేలు తన మందని కాచుకునే కాలంలో చాలా జాగ్రత్త కలిగి ఉండేవాడు. Maybe he was complaining to Abel, hey, take care of animal, the animal are eating my fruits and the whole garden. కయ్యూను తన యొక్క పంటను జాగ్రత్తగా చూసుకునేవాడు. అందుకని హేబేలు తన మంద కయ్యూని యొక్క పంట దగ్గరికి వచ్చినప్పుడు ఒకవేళ కయ్యూను అరిసి ఉంటాడేమో, నీ పొలాన్ని నీ గొర్రెల్ని జాగ్రత్త చేసుకోరా, ఏం రా నా పొలంలోకి వచ్చి మేస్తనే రాయి అని చెప్పి అని ఉంటాడేమో. Okay, come to the book of Genesis 4. 4వ అధ్యాయంలోనికి రండి, ఆది కాండము. Then when we see the verse 8, 4 of 8, 4వ అధ్యాయంలో 8వ వచనాన్ని మనం గమనించగలిగితే, 4th verse, right? Then Abel said something to Cain. కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. When they were in the field, వారు పొలంలో ఉన్నప్పుడు, then Cain killed his brother. కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపాను. What did he say to Cain? కయ్యూను హేబేలుతో ఏం మాట్లాడాడు అక్కడ? Definitely they had a fight of the word. ఒక మాటల యొక్క యుద్ధము కూడా జరిగి ఉంటది అక్కడ. Maybe this Abel said to Cain, కయ్యూను హేబేలుతో హేబేలు కయ్యూనుతో ఏం మాట్లాడి ఉంటాడు? అన్నయ్య, you eating the meat of goats? నువ్వు గొర్రెల యొక్క మాంసాన్ని కోసం ఎదురు చూస్తున్నావా? You drinking the milk of the sheep? నువ్వు నా గొర్రెల యొక్క పాలు తాగుతున్నావా, పాలు తాగటానికి ఎదురు చూస్తున్నావా? And wearing the sweater of the sheep? గొర్రెల చర్మముతో చేయబడిన స్వెటర్ ని నీవు వేసుకోవాలని ఇష్టపడుతున్నావా? I never said to anything to you. నేను ఎప్పుడు కూడా కాదనలేదు. To pay me, to give me in place of milk or anything. నువ్వు వీటన్నిటికీ నాకు డబ్బులు ఇవ్వాలని, వీటన్నిటికీ నువ్వు నాకు చెల్లించాలని నేను ఎప్పుడు నీతో చెప్పలేదు కదా. But now the animals had eaten your garden, the fruits and the other trees. You complaining to me? నేను ఎప్పుడు నా మంద పాలు ఇచ్చాను, నా గొర్రెల యొక్క మందల యొక్క చర్మాన్ని తో చేయబడిన ఈ స్వెటర్లు నీకు ఇచ్చాను, నేనేమి నిన్ను అడగలేదు. నీ మందలో నీ యొక్క పంటలో కొంచెము నా గొర్రెలు మేసినందుకు నన్ను నీవు ఇబ్బంది పడిపోయి నన్ను అడుగుతున్నావా ఈ విధంగా అని చెప్పని అడుగుతున్నాడు హేబేలు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, be angry but do not sin. కోప్పడండి కానీ పాపం చేయొద్దు. You understanding? అర్థమవుతుందా? When we angry to someone, మనం ఎప్పుడైతే ఇతరుల మీద కోపడుతూ ఉంటామో, Jesus said, యేసు ఏం చెప్తున్నాడంటే, you will be punished as a murderer. నీవు హత్య చేసిన వాడితో సమానం అని చెప్పాడు దేవుడు. Hallelujah. Hallelujah. Are you getting? అర్థమవుతుంది ఏమన్నా?
Are you understanding what I'm saying? మీకు ఏమన్నా అర్థమవుతుందా ఆయన చెప్తున్నప్పుడు? ఏ చేతులు పైతే When స్తోత్రం we చెప్పండి, come ఏదో to the చెప్పండి. worship in the Lord, హల్లెలూయా. house of the Lord, మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు we should correct our heart. మన హృదయాన్ని సరి చేసుకోవాలి. We should come with the Lord when we surrender Him. మనము ఎప్పుడైతే మన హృదయాన్ని సరి చేసుకుని దేవుని సన్నిధికి వస్తామో, Our offering of the worship should be in a good way. మన ఆరాధన, మనం చేసే స్తుతి అది సరైనదిగా ఉంటది. It is not meant that only on Sunday we should be holy and perfect. మనం ఆదివారం మాత్రమే పరిశుద్ధంగా ఉండాలన్నది కాదు. We should holy every day. మనం ప్రతి దినము కూడా పరిశుద్ధంగా ఉండాలి. సోమవారం నుంచి శనివారం అయినా, ఆదివారం అయినా, ఏ రోజైనా. Don't say that only on Sunday I will prepare my heart. దేవుని యొక్క సన్నిధికి వచ్చే ఆదివారం రోజే నన్ను సమర్పించుకుంటాను, సరి చేసుకుంటాను అని చెప్పమాకండి. God want us every day, every moment and every time. దేవుడు మనల్ని, మన యొక్క పరిశుద్ధతను ప్రతి దినము కోరుకుంటున్నాడు, ప్రతి రాత్రి కోరుకుంటున్నాడు. When we walk for the Lord, మనము దేవుని కొరకు పనిచేసేటప్పుడు, when we work for the Lord, మనం దేవుని కొరకు ఎప్పుడైతే పనిచేస్తున్నామో, when we help for the Lord, మనం ఎప్పుడైతే దేవుని పరిచర్యకి సహాయపడుతున్నామో, it is worship. అదే ఆరాధన. Not only the singing the songs and playing some music is not worship. పాటలు పాడటము, వాయిద్యాలు వాయించడం మాత్రమే కాదు ఆరాధన. Rejoicing in the heart with the full heart. మనము హృదయముతో, మన హృదయాలు నింపబడి, సంతోషముతో నింపబడి చేసేదే నిజమైన ఆరాధన. When we satisfied in the heart, మన హృదయం ఎప్పుడైతే సంతృప్తి చెందుతుందో, and we come to the Lord, మన దేవుని యొక్క సన్నిధికి He వచ్చినప్పుడు pleased from that worship. ఆయన దానిని మరి అంగీకరిస్తాడు, దానిని బట్టి ఆయన సంతోషిస్తాడు. Hallelujah. హల్లెలూయా. So I don't know about your heart, మీ హృదయాల గురించి నాకేం తెలియదు కానీ but I know about my heart. నాకు నా హృదయం గురించి తెలుసు. అందరికీ అంతే కదా, My ఎవరి heart, హృదయం amen. వాళ్ళకి తెలిసిద్ది. My King David is an example. దావీదు మనకి ఒక ప్రత్యేకమైన ఉదాహరణ, ఒక మాదిరి. You know, God Himself said, "Their man is like after my heart. I found a man whose heart is just after my heart." నేను నా హృదయానుసారుడైన వ్యక్తిని నేను కనుగొన్నానని దేవుడు మాట్లాడతాడు. What a wonderful! If God Himself says, "This man is after my heart," ఇది ఎంత అద్భుతమైన విషయం. ఒక వ్యక్తి నా హృదయానుసారుగా ఉన్న వ్యక్తిని నేను కనుగొన్నానని మాట్లాడటం ఎంత అద్భుతమో కదా. Sister, what will be the wonderful thing if God will say, "This girl is after my heart"? ఒకవేళ మన గురించి దేవుడు నిన్ను గురించే, ఈ వ్యక్తి నా హృదయానుసారురాలు, ఈమె నా హృదయానుసారురాలు, ఈయన నా హృదయానుసారుడు అని ఒకవేళ చెప్తే అది ఎంత అద్భుతంగా ఉంటుందో. See, we imitate someone. మనం కొంతమందిని అనుసరిస్తూ ఉంటాం, In కొంతమందిని this world, ఈ లోక సంబంధంగా, especially those who are in the film world, సినిమాల్లో ఉన్న వాళ్ళని చూసినప్పుడు people just imitate their style. వాళ్ళని అనుసరిస్తూ ఉంటారు, వాళ్ళకి లాగా ఉండాలని చేస్తూ ఉంటారు I కూడా. used to copy one hero, ఆ, one actor, when I నేను was very young. ఈయన యవనస్తుగా ఉన్నప్పుడు ఒక ఫిల్మ్ యాక్టర్ని చూసి ఇష్టపడేవాడు. He had a muscular body, బాగా కండ్లు ఉన్నాయి, he had a good hairstyle, మంచి హెయిర్ స్టైల్ ఉంది, and he used to clothe very nice, మంచి మంచి బట్టలు వేసుకుంటాడు, స్టైల్ బాగుంటది. but he got age very early. ఆయన తొందరగా ముసలోడు అయిపోయాడంట. Then I started to stop to imitate his style. ఇంకా ఆయన్ని నేను అనుసరించడం మానేసా, ఇంకా ఆపేసాను. ఆయన I was thinking he's not my hero. ఆయన నా హీరో కాదు అని అనుకున్నాడు. Hero should not be get old. హీరో అన్నవాడు ముసలోడు అయిపోకూడదు. I found another hero ఇంకో వ్యక్తిని కనుగొన్నాడు. ఈయన who is superhero. ఆయన సూపర్ హీరో అంట. The new hero isn't fight to anyone. అతను ఎవరితో ఫైట్ చేయడు, He doesn't complain for anyone. అతను ఎవరి మీద కూడా కంప్లైంట్లు చేయడు. He doesn't destroy anyone's life. ఆ హీరో ఎవరి జీవితాన్ని కూడా నశింపజేయడు. He speak truth. ఆయన చాలా నమ్మకమైన వాడు, సత్యం మాట్లాడతాడు. He loves everyone, ఆయన అందరిని ప్రేమిస్తాడు. and I fall in love with him. ఆయన మీద ప్రేమను కనుపరచగలిగాడు, ఆయన ప్రేమను కనుగొన్నాడు. His name is Jesus. ఆ హీరో ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువే. Hallelujah. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. So when you come to meet your Lord, your hero,
come before him with a good heart. మనము యేసయ్య దగ్గరికి, మన హీరో అయిన యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు మనము మంచి హృదయంతో, సరైన హృదయంతో మనం యేసయ్య దగ్గరికి రావాలి. As I'm telling about my hero of film when I was imitating, నేను ఈ మాటల గురించి చెప్తున్నాను కదా, సినిమాలో యాక్ట్ చేసిన ఒక హీరో గురించి. he never knew about me that I imitate him, I love him, I like him. ఆయనకి తెలియదు ఈయన ఆయన్ని అనుసరిస్తున్నాడని, ఈయన ఆయన్ని ప్రేమిస్తున్నాడని, ఈయన ఆయన్ని ఇష్టపడుతున్నాడని. ఏం తెలిసిద్దా? But this Jesus who become my hero of life, ఈ హీరో అయిన యేసయ్య ఎవరైతే ఉన్నాడో, ఈయన నా జీవితంలోనికి వచ్చిన తర్వాత he knows me, ఆయన నన్ను ఎరిగి ఉన్నాడు. he worries for me, ఆయన నా గురించి చింతిస్తూ ఉన్నాడు. he protect me, ఆయన నన్ను రక్షిస్తూ and ఉన్నాడు. he rescue me. ఆయన నన్ను విడిపించే, రక్షించిన దేవుడిగా ఉన్నాడు. When we come to see in the book of John chapter 14, 14వ అధ్యాయం యోహాను సువార్తలోనికి మనం వస్తే, ఒకవేళ he worries for us. ఆయన మన గురించి చింతిస్తూ ఉన్నాడు. He says here, ఇక్కడ ఏమని చెప్పిందంటే 14 చాప్టర్ రైట్, yes, 23, 23వ వచనాన్ని చూద్దాం. if someone love me, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల he will walk on my word. వాడు నా మాట గైకొంటాడు. అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమించును. దెన్ ఫాదర్ విల్ Yeah, లవ్స్ హిమ్. yeah. If someone will love me, ఎవరైనా నన్ను ప్రేమించిన ఎడల he will obey my word. అతడు నా మాటను గైకొంటాడు. And my father will love him, నా తండ్రి వాణ్ణి ప్రేమిస్తాడు, and we will come to him. నేను వాని యొద్దకు వస్తాను, వానితో నివాసం చేస్తాను. Hallelujah. హల్లెలూయా. Here Jesus said ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, about యేసయ్య the love. ప్రేమను గురించి చెప్తూ ఉన్నారు. When you love Jesus, నీవు యేసయ్యని ప్రేమిస్తూ ఉన్నప్పుడు you will love his word, ఆయన వాక్యమును ప్రేమిస్తూ ఉంటావు, you will obey his word. ఆయన వాక్యానికి లోబడతావు కూడా. You know, he worries about us. మీకు తెలుసు కదా, ఆయన మన గురించి బాధపడుతున్నాడు, చింతిస్తూ ఉన్నాడని. He said to us, ఆయన మనతో ఈ మాట మాట్లాడుతున్నాడు. I will send the helper. నేను మీకు సహాయకర్తను లేదా సహకారిని పంపిస్తూ ఉన్నాను అని. He will help you. ఆయన మనకి సహాయం చేస్తాడు. I will not leave you as an orphan, నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టే దేవుడిని but I కాదన్నాడు. will send my helper so he can help you. నేను సహకారిని లేదా ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మీకు సహాయం చేస్తాడు, మిమ్మల్ని విడిపిస్తాడు అని. When troubles come, when sickness come, we look for the help. మనము బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనకి సహకారిని ఎదురు చూస్తూ ఉంటాం, సహాయం చేసే వారి కొరకు చూస్తూ ఉంటాం మనం కదా. We think like this, hope someone will help me. మనం ఏమనుకుంటామంటే, ఎవరైనా నాకు సహాయం చేస్తే బాగుండు ఈ పరిస్థితుల్లో అనుకుంటాం. In need, in sicknesses or weaknesses. మన బలహీనతలో కానివ్వండి, ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో కానివ్వండి, ప్రతి పరిస్థితుల్లో కూడా ఎవరైనా నాకు సహాయం చేస్తే బాగుండు అని అనుకుంటాం మనం. Can we see in the book of Psalm chapter 103? 103వ కీర్తనలోనికి వెళ్దాం, రెండోసారి చూద్దాము. 103వ కీర్తన When we see there మనం ఇక్కడ చూస్తే గనక, in book of Psalm chapter 103, can you read in Telugu from first verse? చూడండి, ఇక్కడ తెలుగులో మనం చదువుదాం ఈ మాటని. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మరొకము. థర్డ్ వర్స్, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. ఫిఫ్త్ వర్స్, పక్షిరాజు యవను వలె నీ యవనం క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయం తృప్తిపరచుచున్నాడు. Yeah, that much. Yeah. Hallelujah. హల్లెలూయా. We see here in the book of Psalm chapter 103, 103వ కీర్తనలో మనం గమనించగలిగితే, King David says like this way, ఇక్కడ దావీదు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. bless the Lord, O my soul, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, and all that is within me, నా అంతరంగమున సమస్తమా bless his holy name. ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. Hallelujah. హల్లెలూయా. King David himself talking to.
దావీదు తన ప్రాణముతో తాను చెప్పుకుంటున్నాడు. We can say he training his heart. మనము ఇలా చెప్పొచ్చు, తన హృదయాన్ని తన మనస్సును తాను క్రమపరుచుకుంటున్నాడు దావీదు. It is very hard to train our heart. మన మనస్సుని మన హృదయాన్ని క్రమపరుచుకోవటం ఇది కొంచెం కష్టమైన పని. In the book of Jeremiah 17 says, 17వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో మనము అక్కడ గమనించగలిగితే, the heart is most deceiver. మన హృదయము అన్నిటికన్నా ఘోరమైనది అని చెప్పి రాయబడుతుంది. Yeah, heart is a deceiver. వెరీ డిసీవ్. Very deceiver. You can't imagine. మనం అది గ్రహించలేము ఆ విషయాన్ని. Sometimes you can think, oh, I don't want, my heart is saying I want to eat this, my heart is saying this, that, but heart every time deceive. మన హృదయము కొన్నిసార్లు మనతో చెప్పేది మనకు నచ్చకపోవచ్చు, లేదా కొన్నిసార్లు మన మనసుకి నచ్చినట్లుగా మనం నడవకపోవచ్చు. ఇది తినకూడదు, ఇది తినాలి, ఇది వద్దు, ఇది కావాలి అన్నట్లుగా. Our heart always towards a worldly thing. మన మనసు ఎప్పుడు కూడా లోక సంబంధమైన విధంగానే ఆలోచిస్తూ ఉంటది. It is very hard to train the heart. మన మనస్సుని మన హృదయాన్ని క్రమపరచడం అన్నది కొంచెం కష్టమైన పని, అంత ఈజీ కాదు. Even for the children, little children, their heart is after the toys. ఎలాగైతే చిన్న పిల్లలు వారి యొక్క మనసు వారి హృదయం చిన్న బొమ్మల మీద, చిన్న చిన్న వాటి మీద, వారు ఆడుకునే వస్తువుల మీద ఎలాగైతే ఉంటుందో. You want to teach ABCD, but they don't want to learn something from the book. They want to play every time because their heart is after the toys. మీరు ఏబిసిడీలు నేర్పించడానికి ప్రయత్నం చేయండి, వాళ్ళు నేర్పించండి, వాళ్ళకి రావు, బొమ్మల మీదకే వాళ్ళ మనసు పోతా ఉంటుంది. It is the problem with the youngster. ఇది యవనస్తులకు కూడా సమస్యే. When we grown up from the childhood, చిన్నతనం నుంచి ఎదిగినప్పుడు, we see TV or in the internet many film star. మనము ఏదైనా సినిమా యాక్టర్లు కానివ్వండి, టీవీలో వచ్చే సినిమాలు ఇవన్నీ వీటిని చూసినప్పుడు మనకి we just wanted to copy them. We want to cut their hairstyle, we want to dress like them. మనం ఆ సినిమా యాక్టర్ లాగానే నడవాలనుకుంటాం, వాళ్ళకి లాగానే కటింగ్ చేయాలనుకుంటాం, వాళ్ళు వేసిన వస్త్రాలు వేయాలని ఇష్టపడుతుంటాం. But one thing I want to say to you, నేను ఒక్క విషయాన్ని మీతో చెప్పాలని ఇష్టపడుతున్నాను, ఏంటంటే train our heart, మనము మన హృదయాన్ని క్రమపరుచుకున్నప్పుడు ఈ జీవితంలో praise the Lord, దేవుని నామమును బట్టి, when we say bless the Lord oh my soul, just like King David said, దావీదు వలె మనము మన హృదయముతో గనక ఈ మాట చెప్పగలిగితే, this will benefit for us in this life. మనకి ఈ మాట మన జీవితానికి ఆశీర్వాదం భూమి మీద ఉండగా, and coming life too in heaven. మనం మరణించిన తర్వాత కూడా అది మనకు ఆశీర్వాదమే. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. In this Sunday I like to encourage you. ఈ ఆదివారం మిమ్మల్ని ప్రోత్సహించే విషయం ఏంటంటే, train your heart, మన హృదయాన్ని క్రమపరుచుకుందాం for the Lord's glory. దేవుని యొక్క నామ మహిమార్థం మన అంతరంగాల్ని సరి చేసుకుని సిద్ధపరచుకుందాం. Study the word of God. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉండండి. Meditate day and night. ప్రతి దినము రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయండి. Whatever will be in the heart, మన హృదయంలో ఏమున్నదో that will come out. అదే బయటకు కూడా వస్తది. If you are filling with the praise and worship, మన హృదయమును దేవుని యొక్క వాక్యముతో, దేవుని యొక్క స్తుతితో నింపబడితే, praise and worship will come out from your heart. మన హృదయంలో ఉన్న దాన్ని బట్టి మన నోరు కూడా అదే మాట్లాడటం ప్రారంభిస్తుంది. If you are filled with the word of God, దేవుని యొక్క వాక్యము చేత నీ హృదయాన్ని నింపుకుంటే, your mouth will open and word of God will come out from your mouth. నీ ఈ యొక్క నోరు కూడా నీ హృదయంలో ఉన్న మాటే పలుకుతుంది. Hallelujah. అది వాక్యముతో నింపబడితే. హల్లెలూయా. If you are filling with the worries and fear, నీ హృదయమును గనక బాధతోనో లేకపోతే సమస్యలతోనో నీ హృదయం నింపబడితే, if you are filling with the murmuring of the things, నీ హృదయంలో నువ్వు సనిగే మాటలు గొనిగే విధంగా నీ హృదయం నింపబడితే, what will become? ఏమొస్తుంది నీ నోటి నుంచి? The same thing. Whatever inside, that will come out outside. నీ హృదయంలో ఏముంటుందో అదే వస్తుంది. Hallelujah. హల్లెలూయా. So every time praise God. ప్రతి సమయంలో కూడా దేవుని గణపరుద్దాం. Give training to your heart. దేవుని వైపు మనం and praise the Lord. తిరుగుదాం, ఆయన దేవుని స్తుతిద్దాం. Hallelujah. 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 Yeah, hallelujah. He himself said to Jesus himself promised to his disciple, the Holy Spirit will come and help you. యేసు ప్రభువారు తన శిష్యులకి నేరుగా చెప్పిన మాట ఇది,
పరిశుద్ధాత్ముడు వస్తాడు, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి In the నడిపిస్తాడు. book of John 15 verse 26 he says, but when the Holy Spirit will come, గమనిస్తే తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త I will send him from the Father. తండ్రి యొద్ద నుండి నేను మిమ్మల్ని ఆయనను పంపిస్తున్నాను. బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ. The Spirit is the truth Spirit. ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చి He is coming from the Father. ఆయన తండ్రి యొద్ద నుంచి వచ్చుచున్నాడని ఉంది. He will give witness of Jesus. ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇస్తాడు అని And he says, you are also my witness, మీరు కూడా నాకు సాక్షులుగా ఉంటారు, as I said to you when I was with you. నేను మీతో ఎలాగైతే చెప్తున్నానో ఆ విధంగానే. హల్లెలూయా. How many people need the help of Holy Spirit? ఎంతమంది దేవుని యొక్క పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకుంటూ ఉన్నారు? Nobody knows in the world. ఈ పరిశుద్ధాత్మ దేవుని లోకము ఎరగలేదు, తెలియదు వారికి. It is not imagination. ఇది ఊహాజనితమైనది కాదు పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉండటం. As Jesus have a personality, యేసు ప్రభువారు ఆయనకు ఒక పర్సనాలిటీ ఉన్నది. as Father have his personality, తండ్రికి కూడా ఒక పర్సనాలిటీ ఉన్నది. the Holy Spirit have his own personality. అలాగే పరిశుద్ధాత్మ దేవునికి కూడా ఒక వ్యక్తిత్వం ఉన్నది. The secret thing world doesn't know. లోకము రహస్య సంబంధం ఏదైతే మర్మాల గురించి తెలియదు కానీ లోకానికి, but we the people of God himself revealing to us. కానీ దేవుని బిడ్డలమైన మనకి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆ మర్మాల్ని బయలుపరుస్తాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. Hallelujah. When you was praising God, మనము ఎప్పుడైతే దేవుని స్తుతిస్తూ ఉంటామో, singing beautiful song, మనము అద్భుతమైన చక్కటి పాటలు పాడుతూ ఉన్నప్పుడు the Holy Spirit was showing me about you. మీ గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఒక విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. As the dried wood burn together, డ్రైడ్ వుడ్, ఒక ఎండిన మరి కట్టెలు కాలుతున్నట్లుగా, when the dry coal burn together, ఎండిన బొగ్గులు కాలుతున్న విధంగా, same way when you praising God, you are praising God together in one mind, in one heart, in one spirit. I was able to see when you was burning together in the worship. మీరు ఆ రీతిగా ఆరాధన చేస్తున్నప్పుడు ఎండిన కట్టెలు కాలుతున్నట్లుగా అవి మండుతున్న విధంగా ఉన్న విధానాన్ని, మీరు గొప్పగా ఆరాధన చేస్తున్న విధానాన్ని చూస్తే, they were praising God and worshiping Lord in the upper room. మరి పైన ఏమంటారు దాన్ని, మేడగదిలో వారు పరిశుద్ధాత్మ కొరకు వారు ఆరాధన చేస్తున్నప్పుడు, స్తుతిస్తున్నప్పుడు, in the book of Acts we can see, అపోస్తలుల కార్యాల్లో మనం చూస్తాం ఆ యొక్క విషయాన్ని. 2వ అధ్యాయంలో in chapter 2 verse 43, 2వ అధ్యాయం 42వ వచనంలో మనం చూస్తాం కదా, something happened that time. ఏదో గొప్ప కార్యం అక్కడ జరిగినట్లుగా మనం చూస్తాం. The fear came unto them. అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను, అనేక కార్యములు సూచక్రియలను అపోస్తలుల ద్వారా జరిగాను. What kind of the fear come when they were praising God? దేవుని ఆరాధన చేస్తున్నప్పుడు ఏ విధమైన భయము వారికి కలిగింది? The fear of the Lord, దేవుని యొక్క భయము కలిగింది. because that day the Holy Spirit come upon them. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ వారి మీదకి వచ్చింది గనుక. When Holy Spirit will come upon the church and the people, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే సంఘం మీద ఉన్న ప్రజల మీదకి ఆయన దిగి వస్తాడో, it will help you to fear the Lord. దేవుని యొక్క భయము కలిగి ఉండటానికి సహాయపడుతుంది అది. Only people, those who will know God, only they will learn how to fear God. దేవుని గురించి తెలిసిన వారు మాత్రమే దేవుని గురించిన భయమును వారు కనుగొంటారు. Hallelujah. దేవుని యందు భయము వారు See, చూపిస్తారు. God is not a dangerous God. ఆయన ఏమి మనల్ని భయపెట్టే అంత భయంకరుడేం కాదు. ఆయన He is a loving God. ఆయన ప్రేమించే దేవుడు. అప్పటికీ కూడా He never rejects you. ఆయన ఎప్పుడు మనల్ని కాదనలేదు, ఆయన ఎప్పుడు మనల్ని వద్దనలేదు. The Father God is always ready to accept you. తండ్రి అయిన దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఆయన మనల్ని అంగీకరించడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. This Holy Spirit help you to fear God, honor God. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆయన మీద ఆయనకి విధేయులై ఉండటం, ఆయనకి లోబడి ఉండటం మనకు నేర్పిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు. I'm so surprised to read chapter 1:8. నేను ఈ మొదటి అధ్యాయము అపోస్తలుల కార్యాలు 8వ వచనం చదివినప్పుడు నాకు కొంచెం ఆశ్చర్యం కలుగుతూ ఉంటది.
Jesus himself said to them, యేసు ప్రభువారి వారితో ఈ శిష్యులతో మాట్లాడుతున్న మాటను మనం చూస్తాం. when the Holy Spirit will come upon you, you will be filled with the power. ఆయనను పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు అని చెప్పిన మాటను. And you will be witness మీరు నాకు సాక్షులుగా ఉంటారని చెప్పాడు. to Jerusalem, యెరూషలేములోను, to Judea, యోదయలోను, Samaria, సమరయలోను, and uttermost parts of the world. Pradesh. saying, భూదిగంతముల వరకు we can say. Okay, Bhumi, భూదిగంతముల వరకు, the end of the world. end of the world. Hallelujah. భూదిగంతముల వరకు నాకు But సాక్షులై ఉన్నారు. we are not able to go into our village, కొన్నిసార్లు మన గ్రామానికి కూడా మనం వెళ్ళలేని to పరిస్థితులు city, ఉంటాయి. to state, పట్టణాలకి, గ్రామాలకి, and టౌన్లకి, to the country. దేశానికి కూడా. Remember, always it should be start with the home. ఎప్పుడైనా ఒకటి గుర్తు పెట్టుకోండి, మనం దేశాలు, పట్టణాలు, సిటీస్ కాదు, ఫస్ట్ మనం మన కుటుంబంతో ప్రారంభించాలి. To start witnessing in home, you should live a witnessing life. మనము దేవుని యొక్క సాక్షులుగా నీ గృహము నుంచి ప్రారంభించాలి, నీ ఇంటిలో ఉన్న వారితోనే ప్రారంభించాలి. Without help of the Holy Spirit, you never be able to witnessing. పరిశుద్ధాత్మ సహాయం లేకపోతే నువ్వు ఎక్కడ, ఎప్పుడు, ఎన్నడూ కూడా సాక్షులుగా ఉండలేవు. Witnessing for what? దేని గురించి సాక్షులుగా ఉండటం? The person who see, who experience the moment, with the Jesus. దేవుని కనులారా కంటితో, స్వయాన కంటితో చూచిన వ్యక్తి మాట్లాడుతున్న మాట Only ఇది. that person can give the witness. ఆ మనిషి మాత్రమే దేవునికి సాక్షులుగా ఉండగలరు. In our church, వాళ్ళ సంఘములో our pastor conducted the Holy Spirit prayer. పరిశుద్ధాత్మ కూటము అని ఒకటి ఏర్పాటు చేశారు. He was praying for them, వారందరి కోసం ప్రార్థన చేస్తూ వచ్చారు. and some people filled with the Holy Ghost. కొంతమంది పరిశుద్ధాత్మ పొందుకున్నారు They అద్భుతంగా. started to speak in tongues. వాళ్ళు భాషలతో మాట్లాడుతున్నారు. Some started to see the vision. కొంతమంది దర్శనాలు చూస్తూ ఉన్నారు. Some started to dance in the presence of the Lord. కొంతమంది డాన్సులు ఎత్తున్నారు పరిశుద్ధాత్మ But నామం పేర. I was just new. ఈయన చాలా క్రొత్తగా వెళ్ళిన విధానం కాబట్టి And I was just watching them. I was not understanding because I was very new. నేను కొత్తగా వెళ్ళాను కాబట్టి నాకేం అర్థం కావట్లేదు, ఏంది పరిశుద్ధాత్మ ఏంది, ఈ విధానం ఏంది, కథ ఏందని. Desiring to fill with the Holy Ghost. కానీ నేను కూడా పరిశుద్ధాత్మ ఆత్మ చేత నింపబడాలనే ఆశ అయితే ఉంది లోపల బాగా. The Holy Spirit Holy Spirit asks for the allow. When you allow, only Holy Spirit will come. మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని చేరుకుంటారు, లేకపోతే లేదు. If you will not allow, Holy Spirit will never come into your life. నీవు అంగీకరించకపోతే ఆయన రాడు. నువ్వు అంగీకరించాలి, నువ్వు చేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు నాలోనికి రా, నాతో రండి. I was three month believer. 3 నెలల విశ్వాసి అప్పుడు. Even I was not baptized in the water. నేను ఇంకా నీటి చేత బాప్తిసం కూడా పొందుకోలేదు. I desired to fill with the Holy Ghost. నేను ఆశ కలిగి ఉన్నాను పరిశుద్ధాత్మ చేత నింపబడాలని. The meeting over for the 6 days. 6 రోజుల్లో ఆ యొక్క పరిశుద్ధాత్మ కూటాలు అయిపోయాయి. I was returning to my home. తిరిగి ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. I was singing the song and I filled with the Holy Ghost on the bike when I was riding. దేవుని యొక్క పాట పాడుతూ, బండి మీద పాట పాడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ చేత నింపబడ్డాడంట. Nobody lay hand upon me. నా మీద చేతులే ఎవరే లేదు. Nobody told me to speak in this way. నాతో నీవు ఇలా మాట్లాడు, ఇలా చెయ్యి అని చెప్పి నన్ను గైడ్ చేసిన వాళ్ళు, నన్ను నడిపించిన వాళ్ళు ఎవరు లేరు. It happened just automatically when the Holy Spirit came into me. అది సాధారణంగానే ఆటోమేటిక్ గానే దేవుని యొక్క ఆత్మ చేత నేను When I నింపబడటం జరిగింది. encountered with the Holy Ghost, నేను దేవుని యొక్క ఆత్మ చేత ఎప్పుడైతే సంధించబడ్డానో I able to pray more than 2 hours. నేను తర్వాత ప్రార్థన చేయటానికి 2 గంటలు మించి ప్రార్థన చేయటం I ప్రారంభించాను. started to read Bible more than 10 hours. 10 గంటలు కన్నా ఎక్కువ నేను బైబిల్ చదవటం ప్రారంభించాను. I started to go church every day. ప్రతిరోజు నేను ప్రార్థనకు వెళ్ళటం I ప్రారంభించాను. started to worship the Lord. Even I don't know how to sing the song. దేవుని ఆరాధించడం ఎలాగో తెలియనప్పుడు కూడా నేను This ఆరాధించడం Holy Spirit started giving me the words so I can sing the song, and I started write the song. దేవుని యొక్క ఆత్మ చేత నేను నింపబడి, ఆ ఆత్మ నాకు ఇస్తున్న కొలది నేను పాడుతున్నాను. ఆ పరిశుద్ధాత్మ సహాయంతో పాటలు కూడా రాస్తూ వచ్చాను. I was not speaking to people. నేను ప్రజల ముందు మాట్లాడటానికి అంత సామర్థ్యం కలిగినోడు కాదు. My tongues was not clear before. ఆయన పెదవులు లేదా ఆయన నోరు
పిగిలేది కాదు, అంటే మాట్లాడటానికి ధైర్యం సరిపోయేది కాదు. When Holy Spirit will come, you will be able to witness. దేవుని యొక్క ఆత్మచేత మనం ఎప్పుడైతే నింపబడతామో మనము ఆయనకు సాక్షులుగా ఉంటాం. God started to show me the things what He wanted to send there. దేవుడు చాలా విషయాలు చూయించాడు నాకు, ఏ విషయాలు ఆయన చేయనై ఉన్నాడు, చేయబోతున్నాడు. When we filled with the Holy Ghost, we can do anything if God will allow to do. దేవుడు అంగీకరిస్తే, దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన మనము ఏది చేయటానికైనా మనకి సామర్థ్యం వస్తుంది, దేవుని ఆత్మచేత నింపబడితే. Hallelujah. హల్లెలూయా. We must believe in Jesus as much as we believe in Jesus, we should believe in the Holy Spirit. మనము యేసయ్యని ఎంతగా నమ్ముతున్నామో అంతే ప్రకారంగా, అదే విధంగా పరిశుద్ధాత్మ దేవుని కూడా మనం నమ్మాలి. This Holy Spirit, ఈ పరిశుద్ధాత్మ దేవుడు is available. ఆయన అందుబాటులో ఉన్నాడు. అవైలబుల్. Only available people can help you. ఈ అందుబాటులో ఉన్న వారికి మాత్రమే ఆయన సమీపంగా ఉంటాడు. If you have no connection with the people, నీకు గనక ఎలాగైతే మనుషులతో సహవాసం ఉండదో, అందుబాటులో ఉండమో, in need of emergency, the people will not help you. మనకి ఇబ్బంది వచ్చినప్పుడు, అత్యవసరమైన పరిస్థితి వచ్చినప్పుడు ప్రజలు మనకి సహాయం చేయరు. Same way we can have fellowship with the Holy Spirit. అలాగే మనము కూడా పరిశుద్ధాత్మ దేవునితో సరైన సంబంధం, సహవాసం కలిగి. It is good for you that I should go to the Father. నేను తండ్రి యొద్దకు వెళ్ళటం ఇది మీకు మంచిది అని చెప్పారు. I will pray to the Father. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. I will intercede for you. నీ కొరకు నేను దేవుని రాజ్యానికి వెళ్తాను. So you will get help. మీరు దేవుని యొక్క సహాయాన్ని పొందుకుంటారని చెప్పారు. The Father will send His Holy Spirit. నా తండ్రి పరిశుద్ధాత్మ దేవుని పంపిస్తాడు. As I am with you, నేను మీకు తోడుగా ఉన్నట్లుగా He will be with you. ఆ పరిశుద్ధాత్మ దేవుడు కూడా ప్రతి దినము మీతో ఉంటాడు. Hallelujah. హల్లెలూయా. Say, Holy Spirit be with me. అందరూ చెప్పండి, పరిశుద్ధాత్ముడా నాతో ఉండండి. I need your help. నీ సహాయం నాకు కావాలి. I need your caring. నాకు నీ యొక్క కాపుదల కావాలి. I need your protection. నాకు నీ రక్షణ కావాలి. Oh Holy Spirit. ఓ పరిశుద్ధాత్ముడా, be with me as Jesus was with His disciples. మాతో యేసయ్య ఉన్నట్లుగా మాతో ఉండండి. Help me. మాకు సహాయం చేయండి. And make me understand. మేము అర్థం చేసుకోవటానికి సహాయం Make me చేయండి. knowledgeable. మాకు దీని గురించిన జ్ఞానాన్ని ఇవ్వండి. I need your help. మాకు నీ సహాయము కావాలి. Be with me in home. మాతో ఉండండి మీరు. Be with me in my study. మేము చదివే చదువులో మాకు తోడుగా Be ఉండండి. with me on my work. మేము చేసే ప్రతి పనుల్లో Oh Holy Spirit, help me. ఓ పరిశుద్ధాత్ముడా మాకు సహాయం చేయండి. I need you. మీరు కావాలి ప్రభువా. Let's pray to Him. Cry unto Him. అందరూ ప్రార్థన చేద్దాం. నాతో పాటు ఏకీభవించండి. He will come to you and He will be with you. ఆయన వచ్చి మీకు మనందరికీ సహాయం చేస్తాడు. Oh gracious God Father. ఓ పరిశుద్ధాత్మ దేవుడు, కృప కలిగిన దేవా, Jesus we come before you. నాయనా నీ సన్నిధికి వస్తున్నాం మా We తండ్రి. thank you for this day. నాయనా ఈ రోజును బట్టి మీకు వందనాలు. We thank you for the day you gave us for the worship. మీరు మాకు ఇచ్చిన ఈ ఆరాధనను బట్టి మీకు వందనాలయ్యా. We fear you, Lord. నాయనా నీకు భయపడుతున్నాం మేము. The fear of the Lord will give us the wisdom. నాయనా దేవుని యొక్క భయము మీకు జ్ఞానం ఇస్తుందని చెప్పారు. Yes Lord, we need your wisdom. నాయనా మీ జ్ఞానం మాకు కావాలి. So we can work properly. నాయనా మేము చక్కగా పని So చేయగలం. we can be successful on our work. నాయనా మేము అన్ని విషయాల్లో మరి విజయాన్ని సాధించగలము. We can't be a fruit without you, Lord. నాయనా నీ సహాయం లేకుండా మేము ఏది పొందుకోలేం ప్రభువా. So Holy Spirit, come into ఓ our heart. పరిశుద్ధాత్ముడా మాకు సహాయం Be with చేయండి. me. మాతో ఉండండి. Speak to me. మాతో మాట్లాడండి.